సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. ముఖ్యోద్దేశ్యము లోకోపకారమనగా దీనికి ప్రథమ సోపానము ఎవరి ధర్మమును వారు ఆచరించుటయని గ్రహించినచో తాను లోకమున ధన్యత చెందును. మానవుడు తన ధర్మమును తాను సక్రమముగా ఆచరించినచో అదియే స్వకీయ పరకీయ ఉపకారముగా పరిణమించును. ధర్మమున దేశ సంప్రదాయ కర్మాచరణమే కాని వేరుండు కాదని మనము గ్రహించవలెను. మన ఆచారములన్నింటి యందును లోకోపకారమనడి అంశము ఇమిడి ఉన్నది. అథాతో కర్మ జిజ్ఞాస అని మొదలుడి కర్మ సిద్ధాంత మహారహస్యమంతయు విపులీకరించి ఉన్నది. దాన ధర్మాదులొనర్చుట మహోత్తమ కార్యములు, కాని దానియందును స్వార్థమిమిడియున్నదని తెలియవలెను. మానవుడు తానొనర్చిన కర్మ యొక్క ఫలమును ఉత్తర జన్మానుభవము కొరకు దాచుకొనుట అని దాని అర్థము. ఇది శాస్త్రసమ్మతము. ఎవరే కర్మనొనర్చినను స్వార్థములకే కాని ఇతరుల కొరకు కాదు అన్నది స్పష్టమగుచున్నది. ఇది పరమసత్యము. మొదటనే జీవుడు ఈ పరమసత్యమును గ్రహింపజాలడు. ఏదో ఇతరులకు ఉపకారము చేయుచున్నాడని గర్వించును, ఉప్పొంగును, విర్రవిగును. ఇది అజ్ఞానం యొక్క లక్షణము, అమాయకత్వము యొక్క ప్రోద్బలము, మాయ యొక్క నాటకము. వేదశాస్త్రములందు విధి నిషేధ ప్రణాళికలను అహింస, భూతదయ, లోకోపకారము, దాన ధర్మాదుల గురించి చెప్పబడి ఉన్నది. దీనికే విద్యారణ్యుల వారు భారతీయ విజ్ఞానసారమని పేరు పెట్టిరి. విజ్ఞానసారమనున్నది సర్వ విద్యల నుండి వెలువడిన సర్వశాస్త్రములు మధించి అందించిన సుధానిధి అనగా నవనీతము. సామాన్యముగా విజ్ఞానమనగా ఇది బల్ల, ఇది గుండు, ఇది ఇల్లు, ఇది ముళ్ళు అని చెప్పుట కాదు. ఇది సామాన్య జ్ఞానము. తరువాత ఈ పని వలన నాకును ఇతరులకును మేలు కలుగునని తెలియుట సుజ్ఞానము. ఈ రెండును బుద్ధి భాగములు. ఇక సత్య, అహింస, భూతదయాది గుణములతో జతపరిచిన ఎడల కలుగు హృదయ పరివర్తనమును విజ్ఞానము అనజెల్లును. ఇట్టి పరివర్తనము వలన మానవునుకును సృష్టి తంత్రమునుకును సృష్టికర్తకును గల సంబంధ బాంధవ్యమును గుర్తెరిగి సంఘర్షణరాని విధానమవలంబించుట విజ్ఞాన లక్షణమనబడును. అజ్ఞానము దుఃఖమును, విజ్ఞానము సుఖమును కలుగజేయును. ఇది విజ్ఞానమా కాదా అను సంశయ విచ్ఛేదమునకు గీటురాయి అంతఃకరణము. ఏ వ్యవహారమైనను భౌతికముగనో ఆధ్యాత్మికమగునో నిష్కళంక సుఖమునిచ్చిన అదే విజ్ఞానము. విజ్ఞానమును కొలుచు కొలబద్ద ధర్మము. ధర్మమెంత అనుసరింపబడునో విజ్ఞానమంతగా పెరుగును. దీనికి దేశశాంతి, దేశ సౌభాగ్యములు నిదర్శనములు. ధర్మహీనత విజ్ఞాన రాహిత్యమును సూచించును. ధర్మాచరణముననుసరించి యుగభేదములు కలిగినవి. ధర్మము, నీతి నియమములు సక్రమముగా నడిచిన కాలమున ధర్మము 4 పాదాల నడిచిననియు, అట్టిదే కృతయుగమనియు పై నీతి నియమాదులు కొద్దిగా సన్నగిల్లుట చేత ధర్మము 3 పాదములతో నడిచిననియు, అట్టి స్థితిని త్రేతాయుగమనియు, ధర్మము 2 పాదములతోటే నడుచుటచే అనగా నీతి నిజాయితీలు 2 భాగములు క్షీణించుటచే
దీనిని ద్వాపరయుగమనియు, ఇక 2 పాదములు వదలి కేవలము ఒకే పాదముతో ధర్మము నడుచుటచే అనగా నీతి నిజాయితీలు పూర్తిగా కోల్పోవుట చేత దీనిని కలియుగమనియు తెలిపిరి. భారతీయుల విజ్ఞానమంతయు ధర్మతత్వమునందు కుదింపబడియున్నది. సృష్టి అసత్యమనియు అనగా మాయానియు, సంసారము దుఃఖపూరితమనియు శాస్త్రములు ఒక వంక తెలుపుచున్నను అవి ధర్మమును నిరసింపవు. ఆ పరమసత్యమును తెలుపుటకు ధర్మమే మూలము. సృష్టి సత్యమని భావించుచున్న పురుషుని బుద్ధిని అనుసరించి పురుషార్థములు నిర్ణయింపబడెను. అందులోను అనగా ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములందును ధర్మమునకే మొదటి స్థానమియ్యబడెను. కాని ముఖ్య పురుషార్థము అనగా గమ్యము మోక్షము. ధర్మయుక్తమగు అర్థకామాదులు తృప్తినిచ్చును. శ్రేయోదాయకమగు మోక్షపదము మార్గదర్శియగును. అటులనే జీవుడు కామమాయా స్వరూపుడగుట వలన పురుషార్థములలో ధర్మ మోక్షములు అతని దృష్టి నుండి పోయిన ఎడల స్వస్వరూపములై మిగిలియున్న అర్థకామములలో మునిగి తేలుట విపరీతము కాదు. ఆహార భయ నిద్రాదులలో మానవుడు పశు సమానుడు. ధర్మ మోక్షములను భావములు పశుత్వబుద్ధి నుండి మానవుని వేరుచెయ్యును. అట్టి భావములు లేని ఎడల మానవుడు జంతువునకు భిన్నుడు కాజాలడు. హిందూ దేశ ఔన్నత్యము విజ్ఞాన వైలక్షణము. అది ఈ దేశజుల చేతను ఇతర దేశజుల చేతను ప్రశంసింపబడుచున్నది. సర్వదేశములందును దేవుడున్నాడను నమ్మకము కలదు. ధర్మ అధర్మ ప్రసక్తియు కలదు. నీతి నియమాదులు కూడా కలవు. భూతదయ అహింసాది గుణములు కూడా కలవు. సత్య అసత్యాది భేదములు కూడా కలవు. భారతదేశములు దేవాలయ రూపమున విరాజిల్లునటువంటివే ఇతర దేశములలో చర్చీలు, మసీదులు, ప్రార్థనాశాలలు, మందిరములు వివిధ రూపనామములతోనున్నవి. కాని భారతదేశము ఇతర దేశముల కన్నా విలక్షణమైన స్థాయిని అందుకొన్నది. మతములందు సర్వమతములు ఒక్కటే అని తెలుపుచున్నది భారతదేశము. తదంగములలో భేదమున్నను సర్వమతములు ఒక్క సత్యమునే తెలుపుచున్నది. భారతీయుల సిద్ధాంతము దైవ ప్రార్థనలకు ఒక్క రాతిని ఏర్పరచుకున్నది. మరొకరు లోహమును మరొకరు కర్రను ఆధారము చేసుకొనుచున్నారు. దైవ ప్రార్థన అన్ని దేశములందునూ జరుగుచున్నది. ఒకరు ప్రార్థనకు తూర్పు ముఖమును పెట్టినా వేరొకరు పడమర ముఖమును పెట్టునుగాని ప్రార్థనాంశము ఒక్కటే అని భారతదేశమున నిర్ధారితమయ్యున్నది. ఎవరెవరి మతగ్రంథ సిద్ధాంతములు వారలకు కలవు. ఇట్టితరి భారతీయులు గాని ఇతర మతముల వారు కాని చెప్పునట్టి విలక్షణత ఎంతయున్నదో యోచించవచ్చును. భారతదేశములో దేవుని రావేమిరా, రక్షింపవేమిరా, వినవేలరా నా మొర అని ఏకవచన సంబోధన చేతురు. ఇతర మతములలోని వారు ఈ విధముగా సంబోధించరు. ఎవరు ఏ విధముగా భావింతురో వారు ఆ విధముగానే మారుదురు. నేను దేవుడను అనినచో వానిని దేవునిగానే భావించును. కాని నేను రాజును అనినచో ఆ దేశపు రాజు వారిని పిచ్చివానిగా భావించును, లేక శిరచ్ఛేదనము చేయును. ఈ విధముగా దేవుడు చెయ్యడు. ఇది ఏ భారతీయ విజ్ఞాన చరమ సిద్ధాంతము. కేవలము బుద్ధినే అనుసరించి సలిపిన విషయ విచారణ వలన తెల్పబడు సిద్ధాంతములు పూర్తి సత్యములు కాజాలవు. విషయములకు 6 కోణములు కలవు. అందు ఒక ప్రక్క మాత్రమే బుద్ధి చూడగలదు. వేదచోదిత కర్మానుష్ఠానము వలన లెస్సగా సంస్కరింపబడిన బుద్ధి ఇరుప్రక్కలా చూడనేర్పును. అట్లు సంస్కరింపబడిన బుద్ధి యొక్క చూపు భౌతికమైన సరిహద్దుల మధ్య బంధింపబడియుండును. అందువలన బుద్ధి సాధించి తెలుపునట్టి సిద్ధాంతములు విధిగా ఖండ సత్యములయ్యుండును. సంస్కరింపబడిన బుద్ధి యొక్క చూపు పూర్ణత్వమందును. అట్టి చూపునకు విషయ సత్వమఖండముగా నుండును. ఇతర మత సిద్ధాంతములు బుద్ధి పరిమితిలోనివి. తమ తమ సిద్ధాంతములు మాత్రమే సత్యమనును. మానవ బుద్ధి స్వతంత్రముగా ప్రసరింపగలుగునట్టి అవధిని చూపునట్టి దివ్య జ్యోతులు శాస్త్రములని తెలుపునవి భారతీయ సిద్ధాంతములు. జగత్తు బ్రహ్మాండము, అందు జీవుడొక పిండము. ఈ రెంటియందలి మూలసత్యము మాత్రమొక్కటే. ఈ మూలసత్యము నెద్దాని తోడను సంబంధించని సత్యముగా చూడగలిగినచో నద్దానిని బ్రహ్మమందురు. జగత్ సందర్భమున వ్యవహరించునప్పుడు
బ్రహ్మమునే పరబ్రహ్మమందురు. జగత్తులోని మూల సత్యము ఆత్మ. మానవునిలోని మూల సత్యము కూడా ఆత్మయే. ఈ ఆత్మకు భిన్నముగా తోచినదంతయు మిథ్యాస్వరూపమే. అనగా విచారించునంతవరకు సత్యము వలె కానవచ్చి, విచారించిన తరువాత అసత్యమని తెలియబడు దానిని మిథ్యా అందురు. ఇట్టి మిథ్యా ప్రపంచము మాయా జీవితము. మన ఆత్మకు భిన్నమగు స్థానము లేదు. అందువలన మాయ ఆత్మ యొక్క శక్తి అనబడును. శక్తి సంబంధితుడుగా ఆత్మ వ్యవహరింపబడుచున్నప్పుడు పరమాత్మ అనబడును. ఆత్మస్వరూపము సచ్చిదానందము. సత్తు చిత్తు ఆనందమని మూడుగా వ్యవహరింపబడుచున్నను అవి భిన్నములు కావు. అవి అతని యొక్క ఏకస్వరూపము. అటులనే దేవాత్మశక్తి అనబడు మాయకును సత్వము రజస్సును తమమను 3 గుణములు కలవు. అవియే జ్ఞానేచ్ఛా క్రియేచ్ఛా శక్తులుగా పరిణమించును. సత్వము జ్ఞానమును రజస్సును ఇచ్చును. తమము క్రియాశక్తి తనతో కలిసి ఉన్నదగుట వలన అనేకము వలె భాసిల్లును. ఈ అనంత శక్తియే జగన్నిర్మాణకర్త్రి. ఆమె ప్రథమమున శుద్ధసత్వ ప్రధానురాలు. అద్దము వలె నిర్మలమగుట వలన ఎదుటి వస్తువును తనయందు ప్రతిఫలింపజేసుకును శక్తిమంతురాలు. తన ఆశ్రయమగునాత్మయందు ప్రతిఫలించునప్పుడు ఈశ్వర సంజ్ఞను బొందును. అట్టి పరమాత్మయే తన శక్తి మహిమ వలన జగత్స్వరూపముగా పరిణమించును. ఈ పరిణామము మాయదే కాని అందుగల ప్రతిబింబమైన ఈశ్వరునిది కాదు. నిర్మలమగు జలము క్షోభిల్లుట వలన మలినమగు నురుగుగను బుడగలుగను వ్యవహరింపబడునట్లు మాయా విజృంభణము వలన ఆత్మయే జగదాకారముగా నామరూపములతో భాసిల్లును. మాయ యొక్క రజస్తమో గుణములు చలించని స్థితిని అవ్యక్తమని అందురు. ఆ అవ్యక్త స్థితియందు సర్వజగత్తు బీజాభావమున ఆమెయందు అణిగియుండును. రజస్తమములు చలించినప్పుడు సృష్టి వ్యక్తమగును. వీని చలనములు జీవుల కర్మ సంబంధములు. శుద్ధసత్వ ప్రాధాన్యమును బట్టి ఆమెను మాయా అని అందురు. రజోగుణ ప్రాధాన్యమును బట్టి అవిద్య లేక అజ్ఞానమని అందురు. తమోగుణ ప్రధానమును బట్టి తామసి అని అందురు. సాత్విక మాయయందు ప్రతిబింబించిన ఆత్మ ఈశ్వరుడనియు, రజోగుణమైన అవిద్యయందు ప్రతిబింబించిన ఆత్మ జీవుడనియు, తమోగుణమైన తామసికమునందు ప్రతిబింబించిన ఆత్మ ద్రవ్యమనియు అందురు. దీనిని బట్టి ఉపాధుల భేదము వలననే ఈశ్వరుడని జీవుడని ద్రవ్యమని సంజ్ఞలు కలిగెను. కాని ఉపాధులు లేని ఎడల మూడును ఆత్మ పదార్థమనియే చెప్పవచ్చు. ఈ ప్రపంచమంతయు ఈశ్వర జీవభూతములనడి 3 తత్వముల పరిణామములే. జీవుని భోగార్థమై ఈశ్వర సృష్టి ఏర్పడినది. మాయ అవిద్య తమములయందు ఆత్మ ప్రతిఫలించననున్నప్పుడు ముఖ్యముగా గమనించదగిన అంశమొకటి కలదు. అర్థమొక ఉపాధి. దీని శక్తి ఎదుటి వస్తువులను ప్రతిబింబింపచేసుకొనుట. కాని అద్దము యొక్క మలిన వక్రాదులతో అందలి ప్రతిబింబములకు వాస్తవముగ నెట్టి సంబంధమును లేదు. అట్లున్నను మనచే అజ్ఞానము వలన అద్దమునంతలి మాలిన్య వక్రాదులను ప్రతిబింబమునకు ఆపాదింపబడుచున్నది. అటులనే బ్రహ్మమునకు మాయావిద్యల సంబంధము లేకున్నను అజ్ఞానం వలన ఉన్నట్లుగా భావింపబడుట తటస్థించుచున్నది. పరమేశ్వరుని ప్రతిబింబముతో కూడి మాయయే పాలు పెరుగుగా పరిణమించినట్లు చంద్రూపముతో పరిణమించినది. ఈ పరిణామము మాయదే కాని అందలి ప్రతిబింబముది కాదు. మాయ తన్నాశ్రయించి ఉంటుట వలన, అనగా స్వాధీనము కలవాడు కనుక మాయాశక్తి ప్రభావములకు తానే ప్రభువు. అందుచే పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అని తెలియబడుచున్నాడు. జీవేశ్వర భూతములను 3 తత్వములలో జీవుని భోగార్థమై ఈశ్వర సృష్టి ఏర్పడినది. ఈశ్వరుడు ఆప్తకాముడు. విశ్వమందలి సర్వభోగములు అతని నుండి ప్రభవిల్లుచున్నందున అతను కోరునదెట్టిదియూ ఉండజాలదు. ఈశ్వరుని సృష్టి రచన జీవభోగార్థమే కాని తన ప్రయోజనము కొరకు కాదు. నమే పార్థాస్తి కర్తవ్యం
త్రిశులోకేషు కించెన. సృష్టి అతని స్వభావము కావుననే లీలా వినోది అనుట తటస్థించినది. ఈతని శక్తి వలననే సర్వజీవరాశులు చైతన్యము కలిగి ప్రవర్తిల్లుచున్నవి. అతడు కర్మఫలముల వసంగువాడగుట వలన కర్మఫల ప్రదాత అనబడును. పరమేశ్వర సంబంధరహితముగా కర్మఫలములను వసంగజాలడు. ఈ కర్మకు ఇట్టి ఫలమని జడమగు కర్మ నియోగించుకొనజాలదు. అదియునుగాక కర్మ క్షణికము అని ఆర్యవచనము. కర్మానంతరము చేకూరునది ఫలము. ఈ ఫలము ఎప్పుడు చేకూరునని గాని కర్మవాసన ఎప్పటిదని గాని చెప్పుట సాధ్యము కాదు. అట్టి విషయమునే ఈశ్వరాజ్ఞ అనుట తటస్థించెను. మన బుద్ధికందనిది ఈశ్వరాజ్ఞ. ఎన్ని జన్మలెత్తినను కర్మఫలమును అనుభవింపక తీరదు. ఈ కర్మ ఎప్పటిది అను ప్రశ్నకు చోటు లేదు. ఇందులకు కర్మ యొక్క అనాదిత్వము కారణమై ఉన్నది. ఈశ్వరుడు, జగత్తు, జీవుడు, కర్మ, అజ్ఞానము అనువానికి మొదలగునది లేదు. ఇవి అనాదులని చెప్పబడును. అందులకే భగవద్గీత యందు కృష్ణుడు గహనా కర్మణో గతి, కర్మ యొక్క గతి దుర్జ్ఞేయమని సూచించియున్నాడు. కర్మఫలములనే కాక కర్మఫలములనేక జన్మల అనంతరము కూడా రాగలవు. అందువలన సర్వకర్మాధ్యక్షుడు సర్వసాక్షియునగు పరమేశ్వరుడు ఒక్కడే కర్మఫల ప్రదాయకుడు. అతనొక్కడే అర్హుడును ప్రభువును అయి ఉన్నాడు. ఈ దృక్పథము నుండి పరిశీలించిన ఈశ్వరుని ఉనికి జీవుని యొక్క ఉనికితో సంబంధము కలిగియున్నదని తట్టకపోదు, చెప్పక తప్పదు. జీవులు లేని ఎడల ఈశ్వరుడుండబోడు. పుత్రుడు లేని ఎడల తండ్రి అను నామము అర్థరహితము. కావున జీవుల కర్మఫల భోగార్థమే పరమేశ్వరుడు సృష్టి రచనకు పూనుకొనును అనునది యుక్తి సిద్ధము. ఇక భూత పదార్థము అనగా ఆకాశాది పంచభూతములు జీవభోగార్థములకును జీవుల దేహ నిర్మాణమునకును వారల కర్మలననుసరించి నివసించు లోకాదులకును జీవనోపకరణములకును వినియోగింపబడును. కర్మలను అనుసరించి నివసించు లోకాదులనుట ఏల అనుకున్న మహత్తర పుణ్యములకును కొన్ని ఘోర పాపములకును మనకు కానవచ్చు లోకము కాని దేశములు కాని పనికిరావు. అట్టివారికి తగిన దేహములు వానికనుకూలమగు లోకములుండి తీరవలెను. అవియే స్వర్గ నరకాదులు. జీవత్వము లేదా వ్యక్తిత్వమను పదములు ఒక అర్థమునే సూచించును. ఈ వ్యక్తిత్వము లేదా జీవత్వము యొక్క మూలము అవిద్య. అవిద్య గుణత్రయములు కలది అయినను రజోగుణము ప్రాధాన్యముగా కలది. జగత్తు యొక్క ఉనికియే అవిద్య యొక్క ఉనికి. గుణ సంయోగములను అనుసరించి జీవుడు నానా భేదములనందుచున్నాడు. ఈ సంయోగము కర్మ ఫలాధీనము. జీవుడు సత్యగుణ ప్రధానుడగునడల దేవాది భాగవతుడగును. రజోగుణ ప్రధానుడగుట వలన సత్వగుణ తమోగుణ ప్రధానుడగుట వలన పశుపక్ష్యాది రూపములనందును. జీవుడు తానొక కార్యమనియు ఈశ్వరుడు కారణభూతుడనియు తలంచుటచే కార్యమాయను. అవిద్య కారణోపాధి ఆయను. అవిద్య మూలము. అది ఆత్మవిద్య వలన నిర్మూలింపబడిన ఎడల జీవ జగద్భ్రాంతులు నశించును. ఇట్టి అవిద్యా నిర్మూలనార్థము వేదోక్త కర్మకాండ విలసిల్లుచున్నది. అవిద్య ఉండునంతవరకు జగత్తు, జీవత్వము, ఊర్ధ్వ అధోలోకాదులు, ధర్మాధర్మములు, కర్మ భక్తి జ్ఞానాదులు పరమసత్యములు ఆవశ్య ఆచరణీయములై ఉన్నవి. సత్యత్వ భ్రాంతియుండినంతవరకు మానవకర్మ ఈశ్వర నియతికి లోనై ప్రవర్తిలును. జగత్తు భావ పదార్థము కాని అభావ పదార్థము కాదు. కావున జీవతత్వము చక్కగా తెలియని ఎడల బ్రహ్మతత్వము గ్రాహ్యము కాదు. ఆకాశమునందు దాని యథార్థతత్వము తెలియని వారలచే భ్రాంతి వలన పొగ, దుమ్ము, మలత్వాదులు ఆరోపింపబడియున్నట్టులనే అవిద్యా ప్రభావము వలన ఆత్మను బుద్ధి అధి ఉపాధి విశిష్టునిగను, కర్తృత్వ భోక్తృత్వ సత్వ సమన్వితునగును, సుఖదుఃఖాద్యనుభావినుగను, బంధమోక్ష సమన్వితునిగను, వ్యవహార సత్యత్వ దృక్పథము నుండి పరమార్థమునకు భిన్నముగా తలంచుట సహజము. జ్ఞానము వలన భ్రాంతి నశించగా యథార్థము గోచరించును.
ఆకాశము ఏకముగానొక్కటైనను ఉపాధులను అనుసరించి గృహాకాశం, ఘటాకాశం, మఠాకాశం, పటాకాశం అను భేదములతో వ్యవహరింపబడుచున్నది. ఇట్లు ఉపాధికృత భేదములతో వ్యవహరింపబడుచున్నది. కాని వాస్తవమునకు ఆకాశమునందెట్టి భేదమునూ లేదు. చెంబు, గృహము, చెరువు, కుండ మొదలగు ఆకారములు, నామములు మరియు వాని యొక్క ఉపయోగాదులు వేరువేరుగానున్నను అందుగల ఆకాశమునకు భేదము లేక ఏకమై ఎటులనున్నతో ఆ విధముగానే జీవుల యొక్క నామరూపాదులు, వ్యవహారములు భిన్న భిన్నమగునున్నను పూసలలో దారము వలె చైతన్యము మాత్రము ఏకమై ఉన్నది. అది ఏ ఆత్మ అనియు, ప్రస్తుతము జీవుడనియు, భ్రాంతిలోనున్నట్టి నీవే అట్టి ఆత్మవనియు, ఇట్టి జ్ఞానము కలుగునంతవరకు సంసారము వదలదనియు శృతి స్పష్టపరిచి యథార్థతత్వమును ఉపదేశించుచున్నది. ఏ విషయము తెలిసిన సర్వము తెలియబడగలదు. ఆత్మను తెలియము, సర్వము తెలిసినవాడవగుదువని శృతియే తెలుపుచున్నది. జగత్తు మిథ్యా విషయము, అనృతాంశము. అట్టి దానిని తెలియుట వలన ఎట్టి లాభమూ కలుగదు. దీనిని తెలుసుకొనుట పురుషార్థము కాదు. ఆత్మతత్వ జ్ఞానము వలన పురుషార్థసిద్ధి కలుగునని అనేక విధముల శృతి హెచ్చరించుచున్నది. జగత్తు ఎటుల సృజింపబడినదను అంశము తెలియవలయునను కాని లేక దానిని తెలుసుకొనమని కాని శృతి, స్మృతి, ఇతిహాస పురాణాది శాస్త్రములందెచ్చటను బోధించలేదు. అట్లు తెలుసుకొనకపోయినంత మాత్రమున అనర్థములు కలుగునని కూడా తెలియజేయలేదు. తెలుసుకొనుట అసంభవమని కూడా నుడువుచున్నది. జగత్తు ఎటుల పుట్టిననేమి, ఎటుల గిట్టిననేమి, అందుపడి పరితపించుచున్న నీ సంగతి ముందు చూచుకో, తెలుసుకోమ్మని మాత్రం గట్టిగా శృతి స్మృతులు బోధించుచున్నవి. నీవెవరవో నీ సంగతి నీవు తెలుసుకొనిన తదితరమంతయు సవిస్తరముగా దానంతట అదియే విశదమగును. బ్రహ్మాండములో నీవొక పిండమనుట వలన, ఏక మృత్పిండ జ్ఞానము వలన సకల మృన్మయ పాత్రలు మృన్మయమనియే తెలియనట్లు ఈ సంగతి తెలిసిన సర్వము తెలిసినవాడగుదువు. బాలుని రోదనము మాని సుఖము చేకూర్చుటయే ముఖ్యోద్దేశముగా కలిగినదాది ఒకటి కట్టుకథ కల్పించి బాలునకు వినోదార్థము చెప్పుచు తృప్తిపరుచుచుండును. దాని ముఖ్యోద్దేశము బాలుని సుఖమొక్కటే. అందులకు అనుగుణముగా దాని బుద్ధిని అనుసరించి తృప్తిపరచుటకు ఒక కథను ఉపాయభూతముగా తీసుకొనున్నది. అటులనే అనాది మాయామోహితమైన అనేక జన్మ సంస్కార వాసనాయుతులగు జీవులు ప్రత్యక్షముగా జగత్తును చూచుచు అనుభవించుట వలన ఇది ఎట్లు సంభవించనని అడుగతీరదు. అట్టి వారలకు శృతి ఉపశాంతి ప్రవచనములు పలుకకనూ తీరదు. ఈ స్మృతి పరివాక్యములన్నీయూ తత్తుల్యములని గ్రహించవలయును. సృష్టి ఎట్లు కలిగినదను ప్రశ్నకు ఒక్కటే సమాధానము కలదు. కలలు ఎట్లు కలుగుచున్నవన్న ప్రశ్నకు జవాబు కుదిరిన ఎడల సృష్టి ఎట్లు వచ్చెనను ప్రశ్నకును జవాబు వచ్చును. కలలు కనుటకు ఏది కారణమో జగత్సృష్టికి కూడా అదియే కారణము. నిద్రాశక్తి కలలను సృజించుచున్నది. మాయాశక్తి జగత్తును సృజించుచున్నది. అసత్యముగు కల క్రమము నియతి లేక ఎట్లు భాసిల్లునో అటులనే అసత్యమైన జగత్తు కూడా కర్మరహితముగానే భాసిల్లుచున్నది. ఇదే అసలు అద్వైత సిద్ధాంతము. కనిపించు జగత్తు అంతయు కలవంటిదే అను సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతము. దీనినే అభేదవాదమని అందురు. సృష్టి ఎట్లు కలిగెను అను ప్రశ్నవలే సర్వసామాన్యముగా నీకు అజ్ఞానము ఎట్లు కలిగెను అను ఒక ప్రశ్న కలదు. ఈ ప్రశ్నకు సమాధానముగా పూర్వమునందే వశిష్ఠ మహర్షి రామచంద్రునకిట్లు చెప్పెను. రామా, ఈ అవిద్య ఎట్లు కలిగినదని విచారము పొందక నేను దీన్నెట్లు పోగొట్టుకొనగలుగుదును అను విచారమే కలుగుగాక. ఈ ఉపదేశము రామునికొక్కరికే కాదు, జగత్తులో జన్మించిన మానవ కోటి యావత్తునకు తెలుపుచున్న విషయము. మానవులకు కలుగుచున్న సంశయములు, ప్రశ్నలు విషయ యథార్థ జ్ఞానము లేని కారణమున కలుగుచున్నవని నిశ్చయము, అనగా అజ్ఞానము వలన కలుగుచున్నవి. అట్టి అజ్ఞానము జీవులను ఆవరించియున్నది. ఇది ప్రతివానికి నీ స్వానుభవము. మనకు తెలియలేదని అనుటయే అజ్ఞానము. ఇక ప్రశ్నయేలా? మనకు అజ్ఞానమున్నదని గ్రహించి తద్వారా సంక్రమించినట్టి సంసారములను వారిని ఆశ్రయించియుండు జనన మరణ సుఖ దుఃఖాద్యనుభవము ఎటుల వదులునో అను తాపత్రయమును వీడి అజ్ఞానమెటుల వచ్చెను
ఇది బ్రహ్మమునకు కలదా లేక జీవునకా అని బాధపడుట మరింత అజ్ఞానము. ఈ విచారము మాని అజ్ఞానమును పోగొట్టుకొనుటకు ఉపాయమేమని వెతుకుట ఉత్తమము కదా. అజ్ఞానమను విషయము విచారణకు నిలువదు. విచారణ జ్ఞానజ్యోతి, అజ్ఞానము అంధకారము. జ్యోతి లేనంతవరకే అజ్ఞాన ప్రభావముండును.